హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మంత్లీ పాస్టర్స్ ఫెలోషిప్ మనం ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. మూడు కారణాలతో మనము నెలకొకసారి పాస్టర్స్ ఫెలోషిప్ ఇలా నిర్వహించుకుంటాము. మరచిపోకండి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఓఫిర్ మినిస్ట్రీస్ అనే సంస్థకు ఉన్న దర్శనముతో, కార్యక్రమాలతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. మేము ఎంతమంది ఉన్నాము, ఎలాంటి ఆర్థిక స్థితి మాకున్నది, సమాజంలో మమ్మల్ని గురించి ఎవరేమనుకుంటున్నారు అనేవి కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఓఫిర్ మినిస్ట్రీస్కు అప్పగించాడు. దానితో నేను ఏకీభవిస్తున్నా. మా అయ్యగారికి వచ్చినటువంటి దర్శనం అది దేవుడిచ్చిన దర్శనం, ప్రపంచానికి అవసరమైన దర్శనం అనే నమ్మకం నాకుంది. అందరూ నమ్మకపోవచ్చు, నాకైతే ఈ దర్శనం మీద నమ్మకం ఉంది. ఈ దర్శన నెరవేర్పుకు నేను కూడా నిబద్ధుడను, కమిటెడ్గా ఉన్నాను అని ఒక మౌన ప్రకటనగా మనం ప్రతి నెల పాస్టర్స్ ఫెలోషిప్కు వస్తాము, రావాలి. రెండవది, అందరము కలిసి ఈ ప్రాంతములో సత్య సంబంధమైన సేవ కొరకు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఎక్కడైనా ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే దాని కొరకు అందరం ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబుకు సమస్తము రెండంతలుగా దయచేశాడు. కనుక ఇంకొకరి అవసరాల కొరకు ప్రార్థన చేయడం మనకే ఆశీర్వాదకరం అవుతుంది. కనుక మనందరికీ ఉన్న మినిస్ట్రీ సంబంధమైన కామన్ ఇంట్రెస్ట్ కొరకు మనం ప్రార్థనలు చేయాలి. అందుకొరకు మనం నెలసరి కూటాలు జరుపుకుంటాం. మూడవది, ఏమైనా ఒకవేళ ఎవరికైనా మనస్సు గాయపడింది, నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, నాకు ఏదైనా నష్టం జరిగింది అనే బాధ ఎవరికైనా ఉంటే దాన్ని పరిష్కరించడానికి కూడా ఈ కూటాలు ఉపయోగకరంగా ఉంటాయి. అందుచేత నెలసరి మంత్లీ పాస్టర్స్ ఫెలోషిప్కు ప్రతి ఒక్క అగాపే అభిషిక్త దైవజనుడు రావాలి, వచ్చి తీరాలి. రాకపోతే దానికి ఒక సరైన కారణం, బలమైన కారణం ఉండాలి. బలమైన కారణం అంటే ఎలాగంటే, నాకు యాక్సిడెంట్ అయిందండి, 2 కాళ్ళు 2 చేతులు విరిగినాయి, సిమెంట్ పట్టి వేసుకొని ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ కూడా దిగి నేను బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఒకడు పట్టుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. నేను సొంతగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా కదలడానికి అవకాశం లేదు, అందుచేత నేను రాలేదు అనే అటువంటి కారణం. లేకపోతే నేను విదేశాల్లో ఉన్నాను, అక్కడి నుంచి రావడానికి 100 మైళ్ళ ప్రయాణం ఇప్పుడు వీలు కాదు, అది వేరే విషయం. ఇట్లా అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటే రాకపోవచ్చు. ఫోన్లో చెప్పాలి. మీ ప్రాంతీయ జిల్లా నాయకుడు, మీ ప్రాంతీయ అధికార ప్రతినిధికి ఫోన్ చేసి తప్పకుండా చెప్పాలి, అయ్యా నా పరిస్థితి ఇలాగున్నది, నేను రాలేకపోతున్నాను, నా కొరకు అందరూ ప్రార్థన చేయండి అనే ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి. లేదు
ఏదో వీలు కాలేదు, వేరే పని ఉంది, అది ఉంది అని చెప్పే కారణాలు ఏవి కరెక్ట్ కారణాలు కాదు. ఎందుకంటే నేను చాలా కాలంగా ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ దృష్టికి వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి అడుగుతా. ఫలానా నెల, ఇవాళ జూన్ కదా, జూన్ నెలలో ఓఫిర్ మినిస్ట్రీస్ అధికారికంగా నియమించినటువంటి దైవజనులు, అభిషిక్తులందరూ కూడా ఈ గుజ్జంగి వలసలో జరుగుతున్న పాస్టర్స్ ఫెలోషిప్కి రావాలి. కేంద్ర నాయకుడు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆత్మీయ తండ్రి అపోస్తలుడు వస్తున్నాడు. వచ్చిన వారికి, అందులోనూ టైంకి వచ్చిన వారు, 10 అంటే 10కి వచ్చిన వారికి ₹1,00,000 ఇవ్వబడును అని ప్రకటన చేశామనుకోండి, అప్పుడు రారా? యథార్థంగా చెప్పాను, రారా? ఒకవేళ నిజంగానే హాస్పిటల్లో ఉండి సిమెంట్ బ్యాండేజ్ ఒళ్ళంతా కట్టుకున్న వాళ్ళు కూడా అంబులెన్స్లో వచ్చేస్తారు. ఎందుకంటే ఏమంటే ఇంత బాగోలేరు, ఎముకలన్నీ విరిగినాయి, ఇలా వచ్చారేంటి, అంత అవసరమా అంటే అవసరమేనండి బాబు. ఒంట్లో బాగోలేనప్పుడు హాస్పిటల్ ఫీజు కొరకన్నా డబ్బులు కావాలి కదా. బాగుంటే వచ్చేవాడిని కాదేమో, ఇప్పుడు హాస్పిటల్ ఫీజు లక్షలు అయిపోతుంది, అందుకని నేను వచ్చేసానండి అని చెబుతారు. మరి ₹1,00,000 ఇచ్చినప్పుడు ఏ రీజన్స్ కూడా ఉండవు, ఏ కారణాలు ఉండవు, ఏ సాకులు దొరకవు, వచ్చేస్తారు. మరి ఇప్పుడు రాకపోయిన దానికి కారణం ఏంటి? ఆ ₹1,00,000 ఇవ్వలేదనేదే కారణం తప్ప వేరే కారణాలన్నీ అవి వాస్తవమైనవి కావు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, నిజామాబాద్లో చాలా రోజుల కిందట ఒక పాస్టర్ గారు ఇట్లాగే పాస్టర్స్ ఫెలోషిప్ లేట్ వచ్చారు. నేను అడిగా, ఎందుకు రాలేదంటే ఇంట్లో మా ఆవిడకి కడుపు నొప్పండి అందుకే రాలేదన్నాడు. అదే నువ్వు వస్తే ₹1,00,000 ఇస్తానంటే వచ్చేవాడివి కదా అని అంటే, ఎందుకు రావండి, మరి మా ఆవిడ ట్రీట్మెంట్ కొరకన్నా కావాలి కదా. అలాంటప్పుడు గుండెపోటు వచ్చినా పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి, పిల్లలకి అప్పచెప్పి హాస్పిటల్లో పారేసి పరిగెత్తుకొస్తారు. అందరికంటే ముందుగా వచ్చిన వాళ్ళకి మాత్రమే 1,00,000 ఇవ్వబడును అని ప్రకటిస్తే 10 అనుకున్న వాళ్ళు 9కి వస్తారు, 8కి వస్తారు. కొంతమంది అయితే ముందు రాత్రి వచ్చి ఇక్కడే పడుకుంటారు. అంటే డబ్బులు రావడం లేదు కదా, ఏముంది అక్కడ, మాటలే కదా అన్న అలుసు, చులకన భావము తప్ప ఇంకే కారణం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తప్పకుండా ప్రతి నెల రావాలి. 4 నెలలు ఇన్ని రకాలుగా చెప్పినా రావడం లేదు. 4 మాసాలు వరుసగా 4 నెలలు మంత్లీ ఫెలోషిప్కు వరుసగా గైర్ హాజరు, యాబ్సెంట్ అయిపోతే మీరు సహవాసంలో ఉన్నట్టుగా మేము పరిగణించము, మీ పేరు లిస్టులో నుంచి తొలగించబడుతుంది. మీరు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా సేవ చేసుకోవచ్చు, ఇంకా వేరే సంస్థల్లో చేరతారేమో, మీ ఇష్టము. మీరు ఓఫిర్ మినిస్ట్రీ సభ్యులైతే కారు అని కూడా నేను చాలాసార్లు ఖండితంగా ప్రకటించాను. ఇలా చెబితే అందరూ వెళ్ళిపోతారు కదండి అని అంటే చాలా సంతోషం. అందరూ వెళ్ళిపోయి నేను ఒక్కడనే మిగిలిన, నేను హ్యాపీగా సేవ చేసుకుంటాను. మళ్ళీ వెనకటిలాగా సైకిల్ ఎక్కి అడుగులు తిరిగి, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉన్నంత వరకు, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి ఆగిపోయేదాకా నేను సేవ చేసుకుంటాను. నాకు మందబలం అక్కర్లేదు. ఇన్ని 100 మంది, 1000 మంది సేవకులు మాకున్నారని చెప్పుకున్నందుకు నాకు ₹1 వచ్చేది లేదు, ఎవరు నాకు కిరీటం పెట్టేది లేదు. కాబట్టి
మరి ఏదన్నా ఒక రోజు రాకపోతే సరైన కారణం ఉండాలి. అది మీరు ముందుగా ఇన్ఫామ్ చేయాలి. సరైన కారణం లేకుండా ఊరికేనే అలుసుగా చులకనగా తీసుకొని యాబ్సెంట్ అయ్యే వాళ్ళు 4 మాసాలు మీరు రాకపోతే మీరు సంస్థలో సైనికులు కారు, దేవుని సైనికులు కారు, మన దండులో లేరని మేము అనుకోవాల్సి వస్తుందని ప్రకటించా. వద్దు నాన్న, నాకు ఆ ఫ్యాన్ అక్కర్లేదు, శబ్దం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత ఇవాళ చాలా సన్మానాలు అవన్నీ చేశారు, మంచిదే. కానీ ఎన్నో సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, ఈ సన్మానాలు మానేయండి, నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను. నేను సీరియస్గానే చెప్పా, అవసరం లేదు. న్యాయపీఠం ముందు దేవుడు మనల్ని ఘనపరచాలి కానీ, బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు అనాలి కానీ, ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు శాలువాలు కప్పుకుంటే పరలోక రాజ్యంలో మనకేమీ ప్రయోజనం ఉండదు. దైవజనులు భక్త సింగయ్య గారు ఎప్పుడూ సన్మానాలు చేయించుకోలేదు. పిఎం సమయూలయ్య గారు సన్మానాలు చేయించుకోలేదు. ముంగమూరు దేవదాసయ్య గారు సన్మానాలు చేయించుకోలేదు. వాళ్ళ కాలిగోటికి కూడా మనం సరిపోము గనక సన్మానాలు మంచిది కాదు, పాదాభివందనాలు మంచిది కాదు. ఇంకోటి చెప్తున్నా, నేను రాగానే దిగున లేచి నిలబడడం కూడా నాకు ఇష్టం లేదు. అది తర్క వ్యతిరేకం, ఇల్లాజికల్. ఎందుకు ఇల్లాజికలో నేను చెప్తాను. వింటారు కానీ సీరియస్గా పట్టించుకోరు. అదేమిటో మరి, నా మీద అదేమి భక్తో అదేమి గౌరవమో. వింటారు, నవ్వుతారు, బాగుంది అంటారు కానీ ఆచరణలో పెట్టరు. మనము బ్రదరన్ సంఘాల దగ్గర నేర్చుకోవలసిన పాఠం ఇది. మైకు పట్టుకొని వాక్యం చెబుతున్న ఆ కొంచెం సేపే, గంటో 30 గంటో 2 గంటలో ఆ దైవజనుడు ఆ 1 గంట వరకే దేవుని నోటి బూర. అంతకంటే 1 నిమిషం ముందు 1 నిమిషం తర్వాత అతడు అందరిలో ఒకడు సమానుడే. అతడు వచ్చి మామూలుగా సభలో కూర్చుంటాడు, ఆ రోజుకు నిర్ణయించబడ్డ బోధకుడు. సభ నిర్వహించే వ్యక్తి ముందు ఆరాధన నడిపిస్తాడు, పాటలు అన్నీ నడిపించాక ఇప్పుడు ఫలానా బ్రదర్ వచ్చి మనకు వాక్య పరిచయం చేస్తారంటే సభలో నుండి వస్తాడు ఆయన. వచ్చి బైబిల్ పట్టుకొని మైకు పట్టుకొని 1 గంట సేపు ఆయన కావలసినంతసేపు వాక్యం బోధించి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకొని మళ్ళీ వెళ్ళి సభలో కలిసిపోతాడు, అక్కడే కూర్చుంటాడు. ఆయన ఏమి స్పెషల్ పర్సన్గా అతన్ని ఎవరు పరిగణించరు. మనందరూ సహోదరులము. పౌలు భక్తుడు పిలిచాడు, కాగా నా ప్రియ సహోదరులారా. పేతురు అలాగే సహోదరులు, మీ తోటివాడను అన్నాడు. కనుక మనం ఎవరం కూడా ప్రత్యేకమైన వాళ్ళం కాదు. దేవుడు అప్పగించిన పని చేసిన ఆ గంట సేపు మాత్రమే అందరూ మనల్ని ప్రత్యేకంగా చూస్తారు. ఆ తర్వాత మనం సామాన్యులమే. ఇది బ్రదరన్ వారి దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠము అని నేను ఇది మొదటిసారి చెప్పానా, ఇంతకుముందు చెప్పానా? ఎన్నిసార్లు చెప్పుంటా? చాలాసార్లు చెప్పాను. కనుక దయచేసి ఇకనైనా ఇప్పుడు మీతో చెప్పుతున్నమాట, నేను అగాపే సంఘ బిడ్డలందరికీ చెప్తున్నాను, ఈ సన్మానాలు అనేది మనం మానేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి లేటుగా వచ్చా. లేటుగా వచ్చిన తర్వాత ఈ సన్మానాలు ఇవన్నీ అయ్యేసరికి 1 గంట సేపు అయింది.
ఈ గంట సేపు వాక్యం చెబితే ఎంత బాగుండు. ఆ శాలువాలకు అయ్యే ఖర్చును ఓ కరపత్రం ఉన్న ప్రింట్ చేసి పంచితే ఎంత బాగుండును. ఇక్కడే కాదు, ఎక్కడైనా అవసరము లేదు. మనం భక్త సింగ్ గారి మాదిరి అనుకరిద్దాం, దేవదాసయ్య గారి మాదిరి అనుకరిద్దాం. ఎప్పుడైనా హెబ్రోన్ సేవకులు, బ్రదరన్ సేవకులు ఎవరైనా శాలువాలు కప్పించుకొని చప్పట్లు కొట్టించుకొని మీరు చూసారా? మరి మనం ఎందుకు ఆ మంచి మాదిరి ఎందుకు అనుకరించకూడదు? ఇంకోటి, నేను వస్తుంటే లేచి చప్పట్లు కొట్టడం కూడా వద్దు, మానుకోండి అని చెప్పానా? చెప్పలేదా? చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు, దేశ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు, ఒక గల్లీలో వార్డు మెంబరు లేకుంటే కార్పొరేటరు ఎవరైనా వచ్చారనుకోండి, అందరూ లేచి అతనికి చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తే ప్రధానమంత్రి గారు ఫీల్ అవ్వడా, బాధపడ్డా? ప్రధానమంత్రి గారి ముందు ఈ వార్డు మెంబర్ ఎంత? ఏమండి, వార్డు మెంబర్లు వస్తారు, కూర్చుంటారు, పోతారు. ప్రధానమంత్రి గారి మీద మన దృష్టి ఉంటుంది. పెద్ద ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడతాం. ఇంకా గల్లీలో లీడర్స్ చిన్న వాళ్ళందరూ వస్తే లేచి చప్పట్లు కొడతాం. అలాగా పరిశుద్ధుల సమాజ కూటంలో మరి ప్రత్యేకంగా దైవజనుల ప్రార్థన సహవాసంలో విశ్వరాజాధిరాజైన యేసుక్రీస్తు అక్షరాల వాస్తవంగా ఆయన హాజరై ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే అనంత కోటి రెట్లు గొప్పవాడు, మహిమగల దేవుడు, గౌరవానికి పాత్రుడు, ఆ మహాదేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక నాలాంటి వాళ్ళు వచ్చినా పోయినా పెద్దగా పట్టించుకోవద్దు. రంజిత్ తోఫీర్ గారంటే పెద్ద బిగ్ షాట్ కాదు, క్రీస్తు దాసాను దాసుడు. పౌలు అంటాడు, మేము మీ దాసులము అంటాడు. వస్తాడు, మామూలుగా కూర్చుంటాడు, ఏమీ అంత హడావుడి. నేను ఇప్పుడు బయటికి వెళ్తుంటే పిల్లలు అక్కడ కొంతమంది లేచి నిలబడ్డారు. నేను కోప్పడ్డాను, ఎందుకు నిలబడ్డారు అంటే, మీరు వస్తున్నారు కదా. అంటే నేను వాళ్ళను ప్రశ్న అడిగా, మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆ గది నుంచి ఈ గదికి వచ్చి వెళుతుంటే ఇలాగే దిగ్గున ప్రతిసారి లేచి నిలబడతారా మీరు? నిలబడరు కదా. నాన్న వచ్చాడు కదా సరే అనుకుంటారు అంతేదాని. కానీ నాన్నగారు ఇంట్లో ఆ గది నుంచి ఈ గదికి వచ్చిన పనిలో దిగ్గును నిలబడి చేతులు కట్టుకొని మళ్ళీ కూర్చొని అలాగ ప్రతిసారి నిలబడుతుంటే ఆ తండ్రి హృదయం గాయపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కూతురు నన్ను ఒక నాన్నగా భావించట్లేదు, నా కొడుకు ఒక నాన్నగా భావించట్ల, ఒక ఎలుగుబంటి వచ్చినట్టు, పెద్ద పూలు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. లేదు, మీరు పెద్దలు వచ్చినప్పుడు నిలబడాలి కదా అంటే, మరి విశ్వ చక్రవర్తి యేసు కూడా వచ్చాడు, నువ్వెందుకు నిలబడలేదు అంటే, యేసు రాలేదనుకుంటున్నావు నువ్వు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మన కళ్ళకు కనిపించేటట్టుగా యేసయ్య నడిచొస్తే మీరు లేచి నిలబడతారా? నిలబడరా? మరి వచ్చాడుగా, కనబడలేదంతే. యేసు సంచరిస్తుంటేనేమో నిలబడరు. దైవజనుడైనా ఒక మట్టి పురుగే. ఈ మట్టి పురుగు సంచరిస్తే నిలబడతారా? నేను కనపడ్డప్పుడల్లా స్ప్రింగ్ డాల్స్ లాగా నిలబడుతుంటాను. నేను అంత పాపం ఏం చేశాను, అంత దుర్మార్గున్నా? నేను మనిషిని కాదు, ఎలుగుబంటున్నా నేను. ఇది తర్కానికి విరుద్ధం. ఎందుకంటే యేసు సంచరించినప్పుడు మీరు నిలబడడం లేదు, యేసు దాసుడు సంచరిస్తే నిలబడుతున్నారు. తర్కానికి ఇది అనుకూలమేనా? నార్మల్గా ఉండండి అయ్యా. నా పిల్లలు అనుకుంటున్నాను మిమ్మల్ని. నాకు మీరు కొట్టే చప్పట్లు, మీరు వేసే దండలు ఏం అక్కర్లేదు. నేర్పించిన ఉపదేశమును అనుసరించి మీరు నడిస్తే నాకు అంతకు మించిన సన్మానము లేదు. నన్ను నేను తగ్గించుకోవడం లేదు అని కూడా చాలాసార్లు చెప్పాను.
ఎందుకంటే నన్ను నేను తగ్గించుకోవటం లేదు. ఎందుకంటే 10 మెట్లు ఉన్నాయి. 10వ మెట్టు మీద ఉన్నవాడు 9వ మెట్టులోకి దిగితే వాడు తగ్గించుకున్నట్టు, 9లో ఉన్నవాడు 6కో 7కో దిగితే వాడు తగ్గించుకున్నట్టు. మరి నేను ఎక్కడ తగ్గించుకోవాలి? నేను ముందు ఉన్నదే 1వ మెట్టు మీద. అక్కడి నుంచి దిగుదామని ట్రై చేస్తూ ఉన్నాను. నాకు ఇంకా కింద మెట్టు దొరకలేదు. అది నా స్థానము. తగ్గించుకోవడానికి వీలు లేనంత లో స్థాయిలో నేనున్నాను. నేను మాట్లాడేది వాస్తవాలే కానీ ఇది తగ్గించుకోవటాలు కాదు అని చెప్పాను ఎన్నోసార్లు. వినరో మరి మర్చిపోతారో, ఏడిచావులే నువ్వు చెప్తే మేమెందుకు వినాలనుకుంటారో నాకు తెలియదు. దయచేసి గమనించండి. మనం కొంచెం సీరియస్ మైండెడ్ క్రిస్టియన్స్ అయిపోదాం. ప్రభు రాకడ చాలా సమీపంగా వచ్చేసింది. చాలా దగ్గరలో ఉన్నాడు ప్రభు. తలుపు దగ్గరే ఉన్నాడు. గల్ఫ్లో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. త్వరలో ప్రభు వచ్చేస్తాడు. టైం చెప్పలేం, డేట్ చెప్పలేం, కానీ సూచనలు చాలా వరకు నెరవేరుతున్నాయి. కాబట్టి మనం మెచ్యూర్ క్రిస్టియన్స్గా మనం బిహేవ్ చేయాలి. దైవజనుల సహవాసంలో ప్రతి నిమిషము విలువైనది, 1 సెకండ్ కూడా విలువైనది. అయ్యగారు రాగానే వెంటనే వాక్య పరిచయం మొదలై సంస్థాగత సహవాసం విషయాలు మాట్లాడుకొని ప్రార్థనలో గడిపి ఆశీర్వాదం ఇచ్చేస్తే ఎంతో దివ్యంగా ఉంటుంది. అవును, నాకు తెలియక అడుగుతాను, సన్మానాలు వద్దు మానేయండి అని అంటున్నాను. ఒకవేళ నిజంగానే అలా మానేయడం జరిగితే బాధపడే వాళ్ళు ఎందరు? అయ్యగారు అనవసరంగా మాకొచ్చే శాల్వ కూడా లేకుండా చేశాడు. ఇంకొకటి ఇందులో దుండగం ఏంటి తెలుసా? నాకు అక్కర్లేదు అన్నా సరే నాకు బలవంతంగా సన్మానం చేస్తారు. ఎందుకో రహస్యం నాకు తెలుసు. విశ్వచరిత్ర రాసినోండి కదా. అదేంటంటే మిగతా నాయకులకు సన్మానం చేయాలని ఫిక్స్ అయిపోయాం. మరి అయ్యగారికి చేయకుండా వీళ్ళకి చేస్తే మరి జనం ఒప్పుకోరు కదా. ముందు వాడి మీద దుప్పటి వేసేస్తే ఇక మిగతా ఎంతమందికైనా కప్పుకోవచ్చు అని ఒక లాజిక్. ఏమంటే పురుషోత్తం గారు, మరి ఏం చేద్దాము? మీ కర్మ కొద్దీ నేను దాపురించాను విశ్వ డిటెక్టివ్ని అండి. కనుక ఇటువంటి కార్యక్రమాలు వద్దు. మనం చేసేది తప్పు కాదు, పాపము కాదు, ఆజ్ఞాతిక్రమము కాదు. కానీ విలువైన సమయము వాక్యానికి బదులు వేరే విషయాలకు ఖర్చు అయిపోతూ ఉంది. కనుక మీరు దయచేసి నన్ను క్షమించకండి. నేనేమన్నాను? క్షమించకండి. నేను చెప్పిన మాటలకు బాధ పెట్టుకొనైనా సరే మీరు పాటిస్తే నేను సంతోషిస్తాను. యెరూషలేము కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సాధారణంగా మన సమావేశాల్లో ఒక నినాదం ఇస్తూ ఉంటారు. గొల్లుమని ఆకాశం చిల్లులు పడేటట్టు
మన వాళ్ళు నినాదం ఇస్తూ కేకలు పెడుతుంటారు. రంజిత్ ఓఫీర్ ఆలోచన విధానం. ఇప్పుడు నేను చెప్పిందండి ఆలోచన విధానం ఎక్కడ వర్ధిల్లుతుంది ఏమండి? ఎట్లా వర్ధిల్లుతుంది? శిష్యులు అనుకరిస్తే కదా. సింపుల్గా ఉందామండి. మనకి ఎవరు చప్పట్లు కొట్టొద్దు, ఎవరు మెచ్చుకోవద్దు, ప్రశంసలు వద్దు, పొగడతలు వద్దు, దండలొద్దు, సన్మానాలు శాలువలు ఏమొద్దు. ప్రతి నిమిషాన్ని ప్రార్థన కొరకైనా గడుపుదాం, సువార్త చెప్పడానికైనా గడుపుదాం, వాక్య ధ్యానము కొరకైనా గడుపుదాం. ప్రతి సెకండ్ సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడు నేను వాక్యం చెబుతాను. వాక్యం చెప్పకముందు ఒక విషయం మాట్లాడతాను. ఇది లింక్ కట్ చేసి నెక్స్ట్ లింక్ తీసుకోండి. ఆఫ్ ద లైన్ మాట్లాడతాను నేను. మన సైమన్ గారు ఒక పాట ఏదన్నా అడిగి హల్లెలూయా స్తుతి మహిమలో ఏదో ఒకటి ఒక 2-3 చరణాలు. నలభైవ పాట పాడుకుందా. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించేదము శరణం శరణం. పడదాం. పరిశుద్ధాలంకారములతో దర్శించేదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవళవర్ణుడ రాత్నవర్ణుడ, సత్యరూపీ అనబడువాడ. ధవళవర్ణుడ రాత్నవర్ణుడ, సత్యరూపీ అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. నీదు సేవకులా పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకులా పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, మనము నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు కాకుండా మనం దేవుని వాక్యము ధ్యానించుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం దయచేసి. కొంచెం అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. సంఘము నీది, మేము నీవారము. భూమి మీద ఉన్న అన్ని డినామినేషన్ల లాగానే ఓఫీర్ మినిస్ట్రీస్ కూడా నీదై ఉన్నది తండ్రి. నీవే ఈ సంస్థకు, సంఘమునకు అధిపతివి నీవే, రారాజువు నీవే తండ్రి. మేము కాపరులుగా ఉన్నాము కానీ ప్రధాన కాపరి నీవే తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. మరి ఈ దినాన 4 జిల్లాలు ప్రభువా కలిసి సేవకులు వచ్చి అభిషిక్త అగాపే దైవజనులు పాస్టర్స్ ఫెలోషిప్, ప్రేయర్ ఫెలోషిప్గా ఈ సమావేశాన్ని, సమాజ కూటాన్ని ఇలాగ నిర్వహించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతమందున్న ఓఫీర్ మినిస్ట్రీస్ అభిషిక్త దైవదాసులందరినీ మీరు ఆశీర్వదించండి. అందరితోనూ మాట్లాడండి. అందరినీ భక్తిలో, పరిశుద్ధతలో, దేవదర్శన ప్రత్యక్షతలో ఒక పైమెట్టు మీదకి ఎక్కించండి. ఒక హయ్యర్ లెవెల్కి మీరు నడిపించండి. సకల చీకటి శక్తులను, వాటి నీచ కార్యములన్నిటిని యేసుక్రీస్తు రక్త బలముతో బంధించి వేసి పాతాళలోకానికి విసరికొట్టి త్రొక్కి సమాధి చేస్తున్నాము తండ్రి. అద్భుతం చేయండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ఇప్పుడు పంపించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, తొందరగా ఈ మీటింగ్ ముగించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి తిరిగి బర్మా క్యాంపులో కొన్ని బాప్తిస్మాలు ఉన్నాయి. ఆ తర్వాత చిన్న సహవాస కూటం ఉన్నది కనుక తొందరగా వెళ్ళాలి. కనుక నేను ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది కనుక త్వరగా ముగిస్తాను. చదవబడినటువంటి లేఖన భాగములో అపొస్తలుడైన పౌలు భక్తుని యొక్క సాత్వికము కనబడుతుంది. అపొస్తలుడైన పౌలు యొక్క సాత్వికము కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, నేను కొంచెం అవివేకముగా మాటలాడినను అంటాడు. బాగా గమనించాలి. దైవజనులకందరికీ మాదిరి పురుషుడు, బోధకులకే ఆయన బోధకుడు. 2000 సంవత్సరాలు పైబడిన క్రైస్తవ సంఘ యుగములో సువార్త విని విశ్వసించి రక్షింపబడబోవచ్చున్న వారికందరికీ నేను మాదిరిగా ఉండునట్లు దేవుని చేత నియమించబడ్డానని చెప్పుకోగలిగినటువంటి ధైర్యం ఉన్న ఒక భక్తుడు, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను,
మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి, గుండె ధైర్యం ఉన్నటువంటి అద్భుత దైవజనుడు. ఆయన ఒక్కొక్కసారి అధికారము కూడా చెలాయిస్తాడు. నేను మీ దగ్గరికి ఎలా రావాలి? నేను సాత్వికముతో రావాలా, లేకపోతే నేను కర్ర తీసుకొని రావాలా అని కూడా ఒకసారి ఆయన అడిగాడు. 1 కొరింథీ 4:21 మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతో నేను మీ దగ్గరికి రావాలి. అంటే ఆయనకి 2 విధాలుగా రావడానికి అధికారం ఉంది, అవకాశం ఉంది. ప్రేమతో సాత్వికంతో కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ప్రేమ లేదు, సాత్వికం లేదని చెప్పి కర్ర తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంది. అది అపోస్తలుని అధికారం, అపోస్తలుని అధికారం. ఆ అధికారము ఎంత తిరుగులేని నిరంకుశ అధికారం అంటే 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అంత అధికారం ఉంది ఆయనకు. ఆ దుర్మార్గుని వెలివేయండి అంటే ఒక రాజాజ్ఞలాగా చండశాసనునిగా మాట్లాడుతున్నాడు. ఎక్స్కమ్యూనికేట్ దట్ ఫెలో, ఆ దుర్మార్గుని అని కూడా అన్నాడు. అంత అధికారం, ప్రశ్నించటానికి వీలు లేని అధికారం ఆయనకు ఉంది. మాదిరి పురుషుడు. యేసు ప్రభులాగా మీరు తర్వాత నడుచుకుందరు కానీ ముందు నాలాగా నడవండి బాబు, నన్ను పోలి నడుచుకుంటున్నారు. ఇలాగ అనేక స్టేట్మెంట్స్. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను మీకు పునాది వేసి తిని, వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు అని చెప్పాడు. పునాది వేసింది నేనే, దాని మీద ఒక్కొక్కడు ఒక్కో రకంగా కడుగుతున్నాడు. కానీ పునాది నాదే. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి, బంగారం, వెలగలరాళ్ళు, ఇలాగ రకరకాల సరంజామాతో, సరుకులతో, కమాడిటీస్తో అనేక మంది సంఘాలు కడుతున్నారు. కానీ పునాది అయితే నేనేసిందే. ఈ పునాది తప్ప వేరొక పునాది ఎవడు వెయ్యనేరడు, వెయ్యకూడదు. దేవుని సేవలో దేవుడు ఆయనకు ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు. కొన్ని చోట్లయితే దేవుడు నాకు ఈ విషయం చెప్పలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండటానికి దేవుని కృప నేను పొందాను గనక నా తాత్పర్యం చెబుతున్నాను అనేశాడు. దేవుడేం నాకు చెప్పలేదు కానీ దేవుని పక్షంగా నేనే చెబుతున్నాను. 25 1 కొరింథీ 7:25 కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నాకేమి ఈ విషయంలో ఆజ్ఞ ఇవ్వలేదు కానీ దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయినా నేను చెప్పడానికి నాకు అధికారం ఉంది. దేవుడు చెప్తే ఇదే చెప్తాడు. దేవుని మైండ్ నాకు అంతగా తెలుసు. దేవుడు మళ్ళా రేపు మీకు దర్శనం ఇచ్చినా ఏంట్రా పౌలు అలా చెప్పేవేంటి, అది నా చిత్తం కాదు కదా అని చెప్పేమి అనడు. ఆయన వచ్చినా దీన్నే కన్ఫర్మ్ చేస్తాడు. అంతగా నాకు దేవుని మనస్సు తెలుసు. అంటే దేవునిలో మమేకమైపోయాడు. నేను చెప్పినా దేవుడు చెప్పినా ఒకటే.
అని ఆయన నమ్మకముతో ధైర్యంతో చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించి బైబిల్లోకి రానిచ్చాడంటే ఎస్ ఐ అగ్రీ విత్ యూ పాల్, నీకు ఆ స్టేటస్ ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్టే. ఎందుకంటే లేఖనములో ఏ ప్రవచనమును మనుషుని ఇచ్చను బట్టి కలుగదు. అది మనుషులందరూ ప్రవక్తలు, లేఖన రచనలో దేవుడు వాడుకున్న మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికేది. గనక ఈ పౌలు యొక్క సాక్ష్యము, పౌలు యొక్క మాటలు దేవుని మూలంగా పలికి ఉండకపోతే బైబిల్లోకి దేవుడు అవి రానిచ్చేవాడు కాడు. 1 కొరింథీ పత్రిక దయచేసి 10వ వచనం చూడండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. 12వ వచనం చూడండి. 12. 10వ వచనంలో ఏమన్నాడు? నేను కాదు, ప్రభువే చెబుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. 12లో ఏమన్నాడు? ప్రభు కాదు, నేనే ఆజ్ఞాపిస్తున్నాను. అంటే ప్రభువు కాదా? నువ్వు చెప్తున్నావు. నీ మాట ఎవడికి కావాలయ్యా? నీ మాట ఎవడికి కావాలి? మాకు దేవుడి మాట కావాలి. కానీ అంటే అరే నేను చెప్పిన దేవుడు చెప్పినట్టేరా బాబు అన్నంత ఆత్మ విశ్వాసము, ధైర్యము కలిగినటువంటి భక్తుడు పాల్. అల్టిమేట్. ఈ మట్టి శరీరములో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఎక్కడానికి, ఎంత ఎత్తైన శిఖరం ఎక్కడానికి అవకాశం ఉందో భక్తిలో, ఆ శిఖరాగ్రానికి ఎక్కినటువంటి అద్భుతమైన భక్తుడు, దేవుడు చెక్కిన అద్భుతమైన శిల్పం అపొస్తలుడైన పౌలు. అంతటి మహాభక్తుడు ఏ కొరింథు సంఘానికైతే చెప్పాడో బెత్తం తీసుకొని రావాలా అని 1 కొరింథీ పత్రికలో వాళ్ళకి రాసిన ఫస్ట్ పత్రికలో అన్నాడు. ఆ దుర్మార్గుని వెలివేయండి అన్నాడు. నాలాగా నడుచుకుంటారా, దేవుని లాగా తర్వాత నడుచుకుందరు, కానీ నేనే మీకు పునాది వేశాను, ఇంకొక పునాది వేయటానికి వీలు అని ఏ సంఘానికి చెప్పాడు ఆ సంఘంతో అంటున్నాడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను నన్ను సహించండి. ద బ్యూటీ ఆఫ్ పాల్స్ క్యారెక్టర్. అవివేకంగా ఎందుకు మాట్లాడతాడు? 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి రక్షణ పొందబోతున్న కోట్ల మందికి నేను మాదిరినని చెప్పినవాడు అవివేకంగా ఎందుకు మాట్లాడతాడు? 3వ ఆకాశానికి వెళ్ళి దేవుని పరదేశంలో ప్రవేశించి మనుషుడు వచింప శక్యము గాని మాటలు విన్నటువంటి భక్తుడు ఎలాగ అవివేకంగా మాట్లాడతాడు? పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. ఆ 27లో సగము సంఖ్య 14 పత్రికలు రాసినవాడు. బైబిల్లోని సెకండ్ పార్ట్ కొత్త నిబంధనలో సగానికి పైగా రాసినటువంటి భక్తుడు అజ్ఞానంగా ఎలా మాట్లాడుతాడు? 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘాలన్నిటికీ పునాది వేసిన వాడు. ఇది తప్ప ఇంకో పునాది దేవుడు వేయడానికి వీలు లేదు. మేము ప్రకటించినటువంటి ఈ సువార్త కాక ఇంకొక సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడగునుగాక అని చెప్పగలిగిన అధికారము కలిగిన భక్తుడు అవివేకంగా ఎలా మాట్లాడతాడు? ఏమైనా సామాన్యుడా? లేఖనాలు ఎరుగనివాడా? ప్రార్థన జీవితం లేదా? దేవుడంటే తెలియదా? దేవునితో నడవలేదా? అతని సేవ ఏమైనా సామాన్యంగా చేశాడా? ఆయన ఒకసారి మొహం తుడుచుకున్న చేతి రుమాలు అక్కడ పారేస్తే ఎవరైనా ఈ చేతి రుమాలను తీసుకొని ఒక రోగి దగ్గరికి వెళ్తే ఆ రోగి స్వస్థత పొందాడు. దయ్యము పట్టిన వాళ్ళ దగ్గరికి చేతి రుమాలు వెళితే ఆ దయ్యాలు పారిపోయినాయి. అంత బలంగా
2024 ఏళ్ల క్రైస్తవ సంఘ చరిత్రలో ఇంకా ఏ భక్తుడిని దేవుడు వాడుకున్నట్టు దాఖలాలు లేవు. పౌలులో సగము 25% అలా చేసి ఉంటారు సేవ. అలాంటి మహాభక్తుడు నేను అవివేకంగా మాట్లాడినా కొంచెం సహించండి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఆయన పిల్లలు. ఈ కొరింథీయులకే చెప్పాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. అప్పటిలో మీకు బలము చాలలేదు గనక పాలతో మిమ్మల్ని పెంచాను. వాళ్ళని కన్న తండ్రి, వాళ్ళని పెంచిన తండ్రి. ఆ సంఘాలు నిర్మాణం చేయడానికి ప్రధాన శిల్పి వాడుకున్న ఒక మానవ శిల్పి అవివేకంగా ఎందుకు మాట్లాడతాడు? అవివేకంగా మాట్లాడతాడని కాదు, నేను చెబుతున్న మాటలు మీకు అవివేకంగా కనిపించినా కొంచెం సహించండి. కొన్నిసార్లు నాయకుని మాటలు అనుచరులకు అంత తెలివైన మాటలుగా కనిపించవు. అయ్యగారు చెప్పేది సరిగా లేదు, ఇది నాకు నచ్చలేదు అనే అభిప్రాయం కలగవచ్చు. అవివేకంగా నేను మాట్లాడినా అంటే అలా మీకు అనిపించినా అని అర్థం. ఇదే పౌలు భక్తుడు మీకు బాగా తెలుసు కదా, 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుని బలహీనత మానవుని బలము కంటే బలము గలది. 1:25. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుని బలము కంటే బలమైనది. దేవుని బిడ్డలారా, దేవునికి వెర్రితనం ఉంటుందా? ఆ మాట అనడమే అపచారం కదా. అసలు నాకు గుండెలు దడదడలు ఆడిపోతే ఆ మాట చదవాలంటే, బైబిల్లో ఉన్న మాటే చదవాలంటే నాకు భయం వేస్తుంది. దేవుని వెర్రితనం అనొచ్చా? దేవుడు సర్వజ్ఞాన సంపూర్ణుడు, సమస్త జ్ఞానానికి ఆయన ఆధారము. జ్ఞానాధారము నేనే అన్నాడు, నేనే జ్ఞానాన్ని అన్నాడు. అలాంటి వాడికి వెర్రితనం ఎందుకు ఉంటుంది? ఆయన ఏమన్నా మనిషి? దేవునికి వెర్రితనం ఉండదు. సర్వశక్తిమంతుడైన దేవునికి బలహీనత ఎందుకు ఉంటుంది? అంటే కొన్నిసార్లు దేవుడు చేసే పనులు మనకు అర్థం కాక దేవుడు ఏమంత తెలివిగా ప్రవర్తించలేదు అని మనకు అనిపిస్తుంది. దేవుడు ఇంత చేతకాని వాడిలాగా కూర్చున్నాడేమిటి అని అనిపిస్తుంది. దేవుని బలహీనత అంటే దేవుని చర్యలు బలహీనమైన చర్యలుగా మనకు కనిపించినప్పుడు మనం ఊహించలేనంత బలమైన పనులు ఆయన చేస్తున్నాడు అని అర్థం. దేవుని చర్యలు జ్ఞానము గలవిగా మనకు కనిపించినప్పుడు అనంతమైన జ్ఞానం అందులో ఉన్నదని మనం గ్రహించాలి. మన దృష్టికి అలా కనిపిస్తుంది. దేవునికి జ్ఞానము లేక కాదు, దేవుని అనంత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేక, ఏంటి ప్రభా ఇలా చేసావేంటి అని అంటాము. ఒక భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆమె బాగా ఉడుక్కొని బాగా చిరాకు పడి భర్తను తిట్టేస్తుంది. ఏంటి ఇలా చేసావు, అలా చేసావు, నీకు ఇల్లు నడపడం చేత కాదు, ఆర్థికంగా సరిగా ఇంటిని నువ్వు పోషించలేకపోతున్నావు, మన అమ్మాయి పెళ్లి సంగతి ఏం చేసావు, అబ్బాయి ఉద్యోగం సంగతి ఏంటి, ఎన్ని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావు నువ్వు అని ఏదేదో చెప్తా. ఆయన చిరునవ్వు నవ్వుతూ, నీకు తెలుసులే, నాకు తెలియదు, నీకు తెలుసులే, కొంచెం ఉండు, కొంచెం చల్లబడు, మరీ అంత నువ్వు నా మీద అంత కోపం తెచ్చుకోకు, అవునులే నీకు నీకు తెలుసులే, నాకు తెలియదులే అనేసాడు ఆయన. అంటే అదో వెటకారం.
ఇప్పుడు నువ్వు సరిగా డబ్బు సంపాదించలేదు, అమ్మాయి పెళ్లి చేయలేదు, అబ్బాయికి ఉద్యోగం లేదని ఆమె తిడుతుంది. నువ్వు వచ్చి నా సీట్లో కూర్చొని చెయ్యమ్మా ఇలా చేస్తావు అంటే నాకెలా చేతనవుతుంది, నేను ఆడదాన్ని అనేస్తావు. వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక్కోసారి దేవుని మీద మనం కూడా ఇలాగే చిరాకు పడుతుంటాం. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, సరిగ్గా లేదు నీ వ్యవహారం అంటే దేవుడు కూడా భర్త గారిలాగా సరే నీకు తెలుసులే బాబు, నాకు తెలీదు, ఇంత గొప్ప అవిడి అని నాకు రాలేదు, నీకు వచ్చేసింది అనేస్తాడు ఆయన. అదే మనుషులమైతే ఒకళ్ళనొకళ్ళు వెటకారం చేస్తాం. ఏడు షావులేవో రవి, పెద్ద తెలివి అంతా నీకే ఉంది, నాకు లేదు తెలివి, 7 షావులే అనేస్తాం. దేవుడేమో కొంచెం ప్రేమ గలవాడు కనుక ఆయన అంటాడు ఏంటంటే, అవునులే నీకే అన్నీ తెలుసు, నాకు తెలియదుగా, మరి పాపం ఎలా విశ్వాన్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియదు కదా, నీకు విశ్వం అప్పగిస్తాను, ఒక ప్రపంచాన్ని అప్పగిస్తాను, అప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావో నేను చూస్తానులే. ముందుంది ముసళ్ళ పండుగ, నువ్వు పట్టపురాణి అవుతావు, 4-5 గ్రహాలు నీకు ఇస్తాను, నువ్వు పరిపాలించాలి, అప్పుడు చేస్తా, అప్పుడు చూస్తాను ఎలా చేస్తావు. అప్పుడైనా నీవు సంపూర్ణ జ్ఞానివైతే ఇప్పుడు దేవుడు తీసుకున్న చర్యలే అప్పుడు నీవైనా తీసుకోవాలి. దేవుని చర్యలు తెలివి తక్కువ పనులుగా మనకు కనిపించినప్పుడు మన గ్రహింపుకు మించిన అనంత జ్ఞానం ఆ చర్యల్లో ఉన్నది. అలాగే పౌలు అంటున్నాడు, కొంచెం అవివేకంగా నేను మాట్లాడిన అంటే దేవునికి విరుద్ధనం ఎలాగైతే లేదో అలాగే అపొస్తలుడు కూడా అవివేకంగా మాట్లాడడు, కానీ మనకు అలాగ అనిపిస్తుంది. సరే అలాగే అనుకోండి బాబు, నేను తెలివి తక్కువ మాట్లాడాను అనుకోండి, కొంచెం సహించండి. ఎందుకంటే మిమ్మల్ని సువార్త ద్వారా కన్నవాడిని, పునాదులు వేసి పెంచిన వాడిని, పాలు పోసి పెంచిన వాడిని, మీకు మాదిరిగా నిలిచిన వాడిని, మిమ్మల్ని ప్రోత్సహించి ఎంత దూరం నడిపించిన వాడిని, నా చర్యలు నా మాటలు మీకు నచ్చకపోయినా కొంచెం ఓర్చుకోండి అన్నాడే తప్ప, ఎవడురా నన్ను ప్రశ్నించేవాడు, మెడకాయ మీద తలకాయ ఉండదేమనుకుంటున్నారు అనలేదు. దైవజనుని యొక్క సాత్వికము, ద బ్యూటీ ఆఫ్ పాల్స్ క్యారెక్టర్ కనబడుతుంది. మీకు అప్పగించబడ్డ మంద మీద మీరు ప్రభువులైనట్లుండొద్దు, మందకు మాదిరులుగా ఉండమన్నాడు అపోస్తలుడైన పేతురు. ఈ సాత్వికం మనలో అందరము నేర్చుకోవాలి. నాయకుడు సాత్వికుడై ఉండండి అంటే అర్థం ఏంటి? వెనుకున్న అనుచరులందరూ గర్వంగా ఉండమనే, అన్నా నాది తప్పైతే క్షమించన్నా అనే పరిస్థితిలో పౌలే ఉన్నప్పుడు కిందోళ్ళు ఏమనాలి? నన్ను మించిన మొనగాడే లేడు, నన్ను మించిన జ్ఞాని లేడు, నేనే సొలొమోను కంటే తోపు అని మనం చెప్పుకోవాలి. నాయకుడే అంత తగ్గించుకున్నప్పుడు మరి మన కింద ఉన్నోళ్ళు ఏం చేయాలి? అందరూ తగ్గించుకోవాల్సిందే. అహంభావముతో ఆలోచించడానికి కానీ, అహంకారంగా మాట్లాడడానికి కానీ క్రైస్తవులు ఎవరికి హక్కు లేదు. వాళ్ళు పాస్టర్లు కానీ, సంస్థకు అధిపతులు కానీ, సంస్థ నాయకులు కానీ, స్థానిక సంఘ కాపరులు కానీ, సాధారణ విశ్వాసులు కానీ, క్రైస్తవుడు అన్నవాడు ఎవరికి కూడా గర్వంగా మాట్లాడే హక్కు లేదు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి? సాత్వికము నేర్చుకోవాలి, దీన మనస్సు నేర్చుకోవాలి. పౌలు నేర్చుకున్నాడు. తాను సువార్త ప్రకటించి బాప్తిస్మాలు ఇచ్చి పునాదులు వేసినటువంటి సంఘానికి, ఏరా నా పనులు నచ్చలేదు కదా, పోలేరా నేనే సారీ అంటున్నాడుగా. క్షమించండి, సహించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి దయచేసి.
సహోదరులారా, మీకు నేను సంక్షేపముగా వ్రాసి ఉన్నాను. ఈ హెచ్చరిక మాటను కొంచెం ఓర్చుకోండి తమ్ముడు. అరే, పౌలు యొక్క సాత్వికం చూడండి. నాకు మొట్టమొదటిసారి బైబిల్లో ఈ విషయాన్ని గమనించినప్పుడు ఏడుపు వచ్చేసింది నాకు. బైబిల్ అక్కడ పెట్టి మోకరించి ఏడ్చాను. మేము ఏమిట్లోకి ఏమీ లేనటువంటి నిష్ప్రయోజకులకు మేమే ఏరా ఏమనుకుంటున్నావురా నేనంటే, నా కోపం వస్తే మంచోండి కాదురా, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని అందరూ లోక సంబంధులలాగా మనం గర్వంగా మాట్లాడుతూ ఆలోచిస్తుంటే, భూమి మీద క్రీస్తు తరువాత అంతటి సంపూర్ణుడు నాలాగా నడుచుకుంటే ఇక క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే అని చెప్పగలిగిన సంపూర్ణ సిద్ధికి ఎదిగినటువంటి గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు? నన్ను గూర్చి మీరు ఎలాగైనా కొంచెం ఓర్చుకోండి. మనం తప్పు చేయకపోయినా అవతల వాడు మనల్ని గూర్చి తప్పు అనుకున్నప్పుడు, పోలే తమ్మి నన్ను క్షమించు, పోని నువ్వు మనసులో బాధ పెట్టుకో మాకు అని పౌలు ఈనాడు మన ఊర్లో బ్రతుకుంటే, ఓఫిర్ మినిస్ట్రీలో ఉంటే డెఫినెట్గా ఆయనే పోయి, తమ్ముడు నన్ను బట్టి నువ్వు బాధపడ్డట్టున్నావు, సారీ తమ్ముడు, మనం కలిసిమెలిసి పని చేద్దాం. అప్పుడు వాడు కూడా అంటాడు, అన్నయ్య లేదన్న నాదే తప్పు, క్షమించన్నా. ఆ సాత్వికము లేనంత వరకు క్రీస్తు న్యాయపీఠం ముందు దైవజనులుగా నిలబడడానికి మనకు హక్కు లేదు. జాగ్రత్త. ఎలా వెళ్తాం క్రీస్తు న్యాయపీఠం ముందుకు? సాత్వికులుగా వెళ్తామా, గర్వహృదయులుగా వెళ్తామా? పౌలు లాంటి భాష నీకు వచ్చా అసలు? 2 కొరింథీ 11:1, హెబ్రీ పత్రిక 13:22 పౌలు స్వరం నీ గొంతులో ఎప్పుడైనా వచ్చిందా? ప్రసంగాలు నేర్చుకున్నాం, మర్మాలు నేర్చుకున్నాం, 2వ రాకడ ఎప్పుడో తెలుసుకున్నాం, ఏ లేఖనాలతో నిరూపించాలో నేర్చుకున్నాం. కానీ ఒక చిన్న వివాదము విభేదము వస్తే, సర్లే అన్న నా తప్పైతే క్షమించు, సారీ అన్న అని అపోస్తలుడు అంటున్నాడు. మనం అనలేం. అందుకే 3వ ఆకాశానికి వెళ్ళలేం. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఎన్నోసార్లు చెప్పినటువంటి పాఠం, నా జీవిత సత్యం, ఆ జీవిత పాఠం నేను మీకు చెప్తున్నా. సహనము తప్పనిసరిగా ఉండాలి. సహనము లేనివాడు దైవజనుడిగా పనికిరాడు, దేవుడు వాడుకోడు. దీనత్వం లేనివాడిని దేవుడు వాడుకోడు. సాత్వికం లేనివాడిని దేవుడు వాడుకోడు. జాగ్రత్త. డోంట్ లూజ్ యువర్ క్రౌన్ బిఫోర్ గాడ్. కిరీటం పోగొట్టుకోకండి. నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు ఇది లైవ్లో కూడా వెళుతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వెళుతుందా? ఎస్, ఫేస్బుక్ కూడా ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. నా సేవ ఆరంభంలో నేను చెప్తున్నా, ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను, మీరు 1:30లో వెళ్ళిపోతారు. లేకపోతే నేను ఫ్లైట్లో పంపిస్తాను, డోంట్ వరీ. నేను సేవ ఆరంభించినప్పుడు ధైర్యంగా చెబుతున్నాను, లైవ్లో ఉంటుంది, దానికి సంబంధించిన మనుషులు అడిగినా సరే వాళ్ళు కూడా కాదనలేని మాట నేను చెప్తున్నాను. ఒక సంఘం ఉంది అక్కడ, ఆ సంఘానికి పెద్దలు ఉన్నారు కానీ కాపరులు లేరు. బ్రదరన్ టైప్ 5 పెద్దలు నడిపించుకుంటారు. ఆ ప్రక్కన ఐజక్ నాతాను గారు అనే దైవజనుడు ఐపీసీ విశ్వాసంలో ఒక సంఘాన్ని కట్టాడు. నాకు చిన్న అవుతారు, కొడుకారా నువ్వు కొత్తగా సేవకు వచ్చావు కదా, అక్కడ నీ సాక్ష్యము చిన్న మెసేజ్ ఏమన్నా ఇద్దు కానీ పదాన్ని నన్ను తీసుకెళ్ళారు. ఆ మీటింగ్కు ఈ ప్రక్కన సంఘం, బ్రదరన్ టైపులో ఉన్న సంఘం వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. ఒక్కటే ఒక ప్రసంగం నేను చేశాను. మీటింగ్ కాగానే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు, మీరు మా సంఘంలో మీటింగ్స్ ఉన్నాయి, మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నారు.
నేను అన్నాను, ఈ ప్రాంతానికి నేను ఐజక్ నాథాన్ గారి ద్వారా వచ్చాను, ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాను, మీరెవరో నాకు తెలియదు. మీరెవరంటే మేము కూడా ఒకప్పుడు ఐజక్ నాథాన్ గారి సంఘంలోనే ఉన్నాము, మేము సపరేట్ అయిపోయి సంఘం పెట్టుకున్నాం అన్నారు. అలాంటప్పుడు నేను రాకూడదు. ఆయన నాకు ఆత్మీయంగా తండ్రి, వరసకు తండ్రి, పిన తండ్రి, నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి దైవజనుడు. ఆయన దగ్గర నుంచి మీరు సపరేట్ అయిపోయారు, ఎలాగొచ్చేస్తాను? వెళ్ళి అడిగి, చిన్నాన్న వాళ్ళు నన్ను రమ్మని అడుగుతున్నారు అంటే, కొడుక నీకున్న డిసిప్లిన్ అమోఘము, ఎవడు ఇలాగ అడగడు నీ ప్లేస్లో ఉంటే. నాకు సందు దొరికింది, అవకాశం దొరికిందని ఎగిరికంతే చెల్లిపోతాడు, ఏదో కానుకొస్తుంది కదా అని. వెళ్ళు నాన్న, నా దగ్గరున్నా నా బిడ్డలే, నన్ను వదిలేసిపోయినా నా బిడ్డలే, వెళ్ళి నా బిడ్డలకి అన్నం పెడుతున్నావు కదా, నీ ప్రసంగం వాళ్ళకి నచ్చింది, వెళ్ళు, నాకు గర్వకారణమే. నేను పిలుచుకొని వాక్యం నేర్చుకుంటారనుకో, వాళ్ళు బలపడితే ఆ బహుమానం నాది కూడా, నేనే కదా తీసుకొచ్చాను నిన్ను. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కనుక నాకు శత్రువులుగా నేను చూడను, వెళ్ళు నాయన అన్నారు. కాళ్ళు ముక్కాలనిపించింది నాకు. వెళ్ళిపోయినా పర్లేదు, నా బిడ్డలే. నా నాయకత్వం వాళ్ళకి నచ్చలేదు, కానీ వాళ్ళు పాడైపోవాలని, చచ్చిపోవాలని కోరుకుంటానా? బాగుండాలి వాళ్ళు కూడా. ఎంత పండిపోయిన దైవజనుడు ఆయన. కాళ్ళు ముక్కాలనిపించింది, కానీ ఆయన ఐపీసీ ఒప్పుకోడు. కాళ్ళు వీళ్ళు మొక్కితే ఒప్పుకోడు. విశాఖపట్నానికి ఐపీసీ సత్యం తీసుకొచ్చినోడు కూడా ఐజక్ నాథాన్ గారే. ఆయన రాకముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళకు ముందు ఇక్కడ ఐపీసీ లేదు. హీఈస్ ద వన్ హూ బ్రాట్ పెంటకోస్టల్ ట్రూత్ టు విశాఖపట్నం. ఎవరినైనా పాత్రలను అడగండి. తర్వాత నేను వెళ్ళాను, మొదటిసారి వెళ్ళాను. వాళ్ళు నన్ను వాడుకున్నారు. వాక్య పరిచర్లో నాతో పాటు పౌలు శాస్త్రి గారిని పిలిచారు. పేరు విన్నారా? పౌలు శాస్త్రి గారు. నేను చెప్పేది ఏది కథ కాదు. ఏ మాట మాట్లాడినా క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా నిలబడే మాట అయితేనే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. పౌలు శాస్త్రి గారు వచ్చేటప్పుడు ఆయన వైఫ్ కూడా వచ్చింది. పౌలు శాస్త్రి గారు మాదంతా దేశమంతా బంధువులే కదా, ఇండియా ప్రజా బంధువు కదా మనది. ఇంకో వరుస ప్రకారం పౌలు శాస్త్రి గారు కూడా నాకు అన్నయ్య అవుతారు. మాత ఈ జఫన్య శాస్త్రి ఇంకొక అన్నయ్య కొడుకు, వీడు నా కొడుకు అవుతాడు. కొడుకే నా ఒడిలో బుద్ధిపోయి, అందుకే వాడు వీడు అంటాను, అది దూషణ కాదు. నేను ముద్దు పెట్టుకున్నటువంటి చక్కని కొడుకు జఫన్య శాస్త్రి, అందుకే అంటాను తప్ప నాకు జఫన్య మీద తృణీకారం కాదు. ఐ లవ్ హిమ్. చక్కగా మా బంగినపల్లి మామిడి పండులాగా ఉండేవాడు చిన్నప్పుడు. వాడిని ముద్దు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, నా ఒళ్ళో కూర్చునేవాడు, నేను పరిగెత్తి పట్టుకునేవాడిని. జఫన్య శాస్త్రి వాళ్ళ అన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరంటే పౌలు శాస్త్రి గారు అన్నయ్య, పౌలు శాస్త్రి గారు అన్న కొడుకు. సరే, పౌలు శాస్త్రి గారు మా వదిన గారు ఇద్దరు వచ్చారు. మీటింగ్ జరిగింది. నేను 2 గంటలు, నేను మొదలు పెడితే 2-3 గంటలే కదా, ఆనాటికి ఈనాటికి వాక్యం చెప్పాను. తర్వాత ఆయన కూడా చిన్న ప్రసంగం చేశారు. సంఘ పెద్దలందరూ రండి రండి అని చెప్పేసి పౌలు శాస్త్రి గారిని, అమ్మగారిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళారు, భోజనానికి రెండని. తర్వాత నన్ను ఎవరు పిలవలేదు, నేను అక్కడే స్టేజ్ మీద ఉన్నాను. ఒక్కొక్క సంఘ పెద్ద మోటార్ బైక్ ఎక్కి అందరూ వెళ్ళిపోయారు. గుడి ఖాళీ అయిపోయింది, నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఆకలేస్తుంది. ఆ మీటింగ్స్ కొరకు వచ్చినటువంటి పల్లెటూరు నుంచి వచ్చిన 10 మంది అక్కడే చర్చిలో పడుకున్నారు. నేను నా బ్యాగ్లో అప్పుడు ఒక లాల్చీ పైజామా, ఒక లుంగి, బనియన్ రాయరు, ఒక బైబిల్, అదే నా హెబ్రోను సంచి లాంటిది, అది మడత పెట్టి అది దిండులాగా పెట్టుకొని ఆ చర్చిలో కింద పడుకున్నా.
పడుకున్నా. పొద్దున్న లేచిన తర్వాత మొహం ఎక్కడ కడుక్కోవాలో తెలియదు. చర్చి ముందే డ్రైనేజ్ కాలువ పోతుంది. బోరింగ్ పంపు బకెట్ కొట్టుకొని నీళ్ళు ఆ కాలువ దగ్గర బ్రష్ చేసుకొని, ఇంకా స్నానం లేదు, బ్రష్ చేసుకొని సబ్బెట్టి మొహం కడుక్కొని మళ్ళీ వైట్ లాల్చి పైజామా వేసుకొని ఉన్నా. అందరు బిలబిలమని టైంకి అందరూ వచ్చారు. 3 దినాల సభలు. పాస్టర్ గారు ప్రేజలు అన్నారు తప్ప రాత్రి ఎక్కడ పడుకున్నారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఒక్క సంఘ పెద్ద కూడా మాట్లాడలేదు, ఒక సంఘ సభ్యులు మాట్లాడలేదు. మళ్ళీ పగటి కూటము రాత్రి కూటము, పగటి కూటము రాత్రి కూటం, మొత్తం నేనే ప్రధాన వాక్య సేవకుణ్ణి. పౌలు శాస్త్రి గారు కూడా అన్నారు, తమ్ముడు అద్భుతంగా దేవుడు నేను వాడుకుంటున్నాడు, చాలా సంతోషం అన్నారు. ఆయనకి తెలియదు, ఆయన్ని తీసుకెళ్తున్నట్టుగా నన్ను కూడా ఎవరైనా తీసుకెళ్లారని ఆయన అనుకుంటున్నాడు. ఇద్దరు స్పీకర్లను పిలిచినప్పుడు, ఇద్దరు ఫోటోలు వేసినప్పుడు ఆయన ఒకళ్ళు తీసుకెళ్తే ఈయన్ని కూడా తీసుకెళ్తారుగా అని ఆయన అనుకుంటున్నాడు. 2 రోజులైంది, నాకు స్నానం లేదు. మరి భోజనం ఎట్లా అంటే వచ్చిన వాళ్ళ కొరకు ఏదో నీళ్ళు సాంబార్, ఏదో వైట్ రైస్ ఏదో పెట్టారు కదా, ఆ వాళ్ళ మధ్యలో బంతిలో కూర్చొని తిన్నాను నేను. 2 దినాలు ఉదయం సాయంత్రం వచ్చేసి మళ్ళా ఇప్పుడు ఓఫీర్ గారు వాక్యం చెప్తారంటున్నారు. చెప్తున్నా నేను, నా మనస్సు తీవ్రంగా గాయపడింది. ఎందుకంటే కనీసం మోకరించి ప్రార్థన చేసుకుందామంటే నాకు ఒక గది లేదు, ఈ మందలో ఉంటున్నా, నాకెవరు తిండి పెట్టట్లేదు. అంత అయిందా? నేను అడిగాను, యేసురత్నం అనే ఒక బ్రదర్ అక్కడ ఎల్డర్స్లో ఒకడు, బ్రదర్ నాకు ఏ ఏర్పాట్లు చేయకపోతే పోయారు, ఏకాంత ప్రార్థనకు ఒక ప్లేస్ అన్నా చూపించండి అంటే, అట్లా అంటారా అన్నాడు తప్ప అదేంటి ఎవరు చూడలేదా అని ఏమీ లేదు. సర్ప్రైజ్, వాళ్ళకి తెలుసు కావాలనే చేశారు అలాగా. అవునా, ప్రైవేట్ టైం కావాలా మీకు, సరే అని మోటార్ మీద ఎక్కించుకొని ఒక పాడుబడ్డ ఇల్లు తాళం తీసి ఇక్కడ చేసుకోండి ప్రార్థన అన్నాడు. లోపల పోయి చూస్తే అంగుళం మేర దుమ్ముంది. మోకరించి అక్కడ నేను భయంకరంగా ఏడ్చాను. ప్రభువా ఏంటి అవమానం, నేను నీ సేవకు పనికిరానా, వీళ్ళు నన్ను వాక్య సేవకునిగా గుర్తించినట్లా గుర్తించలేదా, భయంకరంగా ఏడ్చాను. నాకు అప్పుడు 22 ఏళ్ళండి, చిన్నోడిని, ఇంత ముద్రలేదు అప్పుడు నేను, ఎన్నిసార్లు ఇంకా బైబిల్ చదవలేదు. భయంకరంగా ఏడ్చాను వెక్కి. తర్వాత ఆ దుమ్ములోనే మోకరించి ప్రార్థన చేసి దులుపుకొని మళ్ళీ వెళ్ళాను. లాస్ట్ మీటింగ్కు వాక్యం చెప్పినాక వెళ్ళొస్తానంటే సరే వెళ్ళిరండి అన్నారు, కానీ ₹1 కానుక ఇవ్వలేదు. ₹1 కానుక ఇవ్వలేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాగ ప్రవర్తించిన వాళ్లకు నా ప్లేస్లో మీరుంటే మీరు సేవ చేస్తారా? గుండెలు మీద చేసుకొని చెప్పండి. మరి ఎట్లా న్యాయపీఠం ముందుకు వస్తారండి? ఎట్లా మీరు ఓఫీరిస్టులండి? ఓఫీర్ గారి దగ్గర ఏమి నేర్చుకున్నారండి? ప్రకటన మర్మాల, ఆర్గ్యుమెంటా, ఏమి నేర్చుకోరా? తగ్గింపు నేర్చుకోరా? సాత్వికం నేర్చుకోరా? తగ్గించుకోవడం నేర్చుకోరా? నా హృదయము భయంకరమైన రంపం పెట్టి కోసినంత గాయమైంది. ఆ గాయం ఇప్పటికీ అనుభవిస్తున్నాను నేను. ఆ పెయిన్ నాలో ఉంది, ఇప్పటికీ ఉంది. 40 ఏళ్ల తర్వాత నేను సున్నిత మనస్కుణ్ణి. అంత నన్ను ఏడిపించి ₹1 కానుక ఇవ్వకుండా పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీటింగ్కి పౌలు శాస్త్రి గారు రాలేదు. నా దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ వాక్యం చెప్పాలంటే మీరైతే వాళ్ళకి డేట్ ఇస్తారా? ఏమండి చెప్పరేంటి? ఇస్తారా? నేను డేట్ ఇచ్చాను. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 10 సంవత్సరాలు ఇచ్చాను. ఆ సంఘములో అనేక మంది రక్షణ పొందితే పక్కన వాగులోకి తీసుకెళ్ళి 300 మందికి నేను బాప్తిసం ఇచ్చాను.
ఈ 10 మంది ఉన్న సంఘం నన్ను పిలిచినప్పుడు 300 మంది అయింది. వాళ్ళు ఏమనుకోరు, అసలు మనుషులేనా, విశ్వాసులేనా? అన్యులు అటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన అన్నం తినమంటారు. నన్ను స్పీకర్గా పిలిచి నా ద్వారా సంఘం పెరుగుతుంటే అన్నం పెట్టిన వాళ్ళను విశ్వాసులు అనాలా, మనుషులు అనాలా? వెళ్ళాను. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఫస్ట్ ఇయర్లో అనుకోకుండా ఇట్లా జరిగింది పాస్టర్ గారు, సారీ అన్న మాట లేనే లేదు. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు నేనేమి అనకుండా ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదని ఒక ఎల్డర్తో నేను అన్నాను, ఏంటండి నన్ను పిలిచారు, నన్ను అక్కడే గుడిలో వదిలేసిపోయారు, 3 దినాలు అక్కడ అందరిలో మధ్యలో పడుకొని అక్కడ ఇంటి ముందు కాలువలో, చర్చి ముందు కాలువలో మొహం కడుక్కొని స్నానం లేకుండా ప్రార్థన లేకుండా 3 దినాలు మీకు నేను సేవ చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను మీకు టైం ఇచ్చాను, మీకు గ్రహింపు లేదు, ఒక్కసారి లేదు, మీకు అసలు ఏమైనా అసలు మనస్సాక్షి లేదండి మీకు అని అడిగితే వాళ్ళ సంఘ పెద్దలు వచ్చి మన ఇంటికి వచ్చి ఏమన్నారు తెలుసా? ఎప్పుడో జరిగిందని ఇప్పుడు అడుగుతారా? మీరేం సేవకులండి? ఇది గర్వం వాళ్ళకు. 10 సంవత్సరాలు నేను చెప్తున్నాను, మీరు నా స్థానములో ఉంటే నాలాగానే ప్రవర్తించేవారు అని మీ మనస్సాక్షి చెప్పేదాకా మీరు సేవకు అర్హులు కాదని నేను చెప్తున్నాను. ఇంత సీరియస్గా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నేళ్ళు గడిచినా మర్మాలు నేర్చుకుంటున్నారు కానీ తగ్గింపు లేదు, క్షమింపు లేదు, క్షమించేది లేదు, సహించటం లేదు, వినయం లేదు. ఎలాగ సేవ ఫలిస్తుంది? ప్రార్థన చేయండి. మా ఆత్మీయ తండ్రి, సహనమును గూర్చి విన్నాము, అందులో సగమైన మాకు అనుగ్రహించుతాం. చిన్న చిన్న దానికి హర్ట్ కావడం, నా గౌరవం నాకు దక్కలేదు, నాకు ముందు చెప్పలేదు. ఇప్పుడు పురుషోత్తం గారు నా ఫోటో వేయలేదని ఆయన నాకు చెప్పాలి, ఆయనకు తెలియదు అసలు. నేను అడుగుతాను, నేను హర్ట్ అయ్యాను, అడిగాను. నేను అడిగిన దాకా ఆయనకి అసలు తెలియదు. నేను బాధపడ్డాను, దాస్ బాబు మేమిద్దరం మాట్లాడుకొని ఇలాగెలా చేసేవాయని అడిగాను. ఎన్ని మర్మాలు చెప్పినా, ఎంత జ్ఞానులమైనా, ఎన్ని సంఘాలు మందిరాలు కట్టినా పౌలు వంటి స్వరం, పౌలు వంటి తగ్గింపు, మెత్తని హృదయం మనకు రానంత వరకు మనల్ని సేవకులుగా దేవుడు గుర్తించడు. నేను ఎవరిని ఖండించాలని, మిమ్మల్ని కించపరచాలని కాదు. నేను ఇక్కడ ఉన్న వారితో మాట్లాడడం లేదు. ప్రపంచమంతటా ఓపిరి గారి అనుచరులు అని చెప్పుకుని అందరితో మాట్లాడుతున్నాను. ఇంకా బయట ఉన్న వాళ్ళు, వేరే సంఘాల వాళ్ళు కూడా ఎప్పుడైనా వింటే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ప్రియులారా, అందరితోనూ మాట్లాడుతున్నాను. ప్రసంగాలు బాగా చేశావని దేవుడు మెచ్చుకోడు. నీ వ్యక్తిత్వం యేసులాగా మలుచుకున్నావు, షహబాష్ అని మెచ్చుకుంటాడు. దయచేసి ఆ బహుమానాన్ని మీరు పోగొట్టుకోవద్దు. నా ఆత్మీయ బిడ్డలు ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. ప్రభువు వలె సహించి, ఆయన వలె తగ్గించుకొని, ఆయన వలె దీర్ఘశాంతము చూపగలిగిన వ్యక్తులుగా, యేసు ప్రతిరూపాలుగా మనం పరలోకానికి వెళ్ళాలి. ఎవడైనా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ చేస్తున్నాడని మీకు తెలిసిందనుకో, మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు మీకు తెలిసిందనుకోండి, వాడిని ఏమని పిలుస్తారు మీరు? ఒరే బద్మాష్, దుర్మార్గుడా, నాకు తెలుసురా, నీ రహస్యం నాకు తెలియదు అనుకున్నావా? నాకు దేవుడు చూపించాడు, నాశనం అయిపోతావు రే. అది వాయిస్ ఈనాడు. కానీ తనను చంపడానికి నిష్కారణ ద్వేషముతో
సిలువకు అప్పగించడానికి వస్తున్నాడని యేసయ్యకు తెలుసు. ఇస్కరియోతు యూదాను గురించి చెల్లికాడ అని పిలిచాడండి. చేయాల్సింది చేయకూడదు తర్వాత ముచ్చట. నీవైతే యేసు స్థానంలో ఉంటే ఇస్కరియోతు యూదాను మై ఫ్రెండ్ అనగలవా? మరి ఎలాగెళ్తాను న్యాయపీఠం ముందుకు? న్యాయపీఠం ముందుకెళ్ళి క్రీస్తు దాసులుగా ఎలా నిలబడతారు? దయచేసి దేవుని మెప్పును మనం పోగొట్టుకోవద్దు. మనం ఇంకా చాలా ఎదగాలి, చాలా నేర్చుకోవాలి, చాలా చెక్కబడాలి, ఇంకా మలచబడుట ఇంకా మనలో ప్రారంభం కానే లేదు. వీ హ్యావ్ బికమ్ మెంటల్ క్రిస్టియన్స్, మానసిక క్రైస్తవులం అయిపోయాం. కానీ ఆత్మలో చెక్కబడుతున్న అనుభవానికి ఇంకా మనం రాలేకపోయాం. దయచేసి నా పిల్లలుగా నేను మాట్లాడిన మాట మీకు బాధకరంగా ఉంటే మీరు నన్ను కూడా క్షమించండి. కానీ ఈ మాట నేను కాకపోతే మీకు ఇంకెవరు చెప్పాలి చెప్పండి? మరి ఎవరు చెప్తే వింటారు? ఇంకెవరికి బాధ్యత ఉంది? హెచ్చరించాల్సిన బాధ్యత నాది కనుక నేను చెప్పాను. నేను అవివేకంగా మాట్లాడినా సహించండి, కానీ దేవుని ముందు మాత్రం మీరు సిగ్గుపడొద్దు. ఇది నా విన్నపం. ప్రార్థన చేసుకున్నారండి. అందరము కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీ ద్వారా నేను చెక్కబడాలి, నీవు నన్ను మలచాలి. నీ ఉలి దెబ్బలు, నీ సుత్త దెబ్బలు నా మీద పడాలి. నువ్వు ఎలా చెక్కితే పౌలు అంత అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యినాడు, అలాగ నన్ను కూడా చెక్కు తండ్రి అని ప్రార్థించగలవా? దయచేసి అవసరమైతే మీ కాళ్ళు కూడా కడిగి నేను ఈ మనవి చేయాలని నాకు ఆశ ఉంది గుండెల్లో. యేసయ్య తన శిష్యుల కాళ్ళు కడిగాడు దేవుడు అయ్యుండి. నేనెందుకు మీ కాళ్ళు కడగను? తప్పకుండా అడుగుతాను. మీ కాళ్ళు కడిగైనా అడుగుతాను. దయచేసి మనకేదో మర్మాలు తెలుసని విర్రవీగకండి. యేసు లాంటి వ్యక్తిత్వం, పౌలు లాంటి సాత్వికముతో కూడిన వ్యక్తిత్వం ఇంకా రాలేదు అని వేదన పడండి. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సాధించడం మీద దృష్టి పెట్టండి. దేవుని అడగండి. అనుదినం ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్య, అయ్యా దిగిరండి. నీ ప్రజలందరితో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం. మహాభక్తుడు, భక్తులలో అగ్రగణ్యుడు, శ్రేష్ఠ భక్తుడు, మాకు మీరుంచిన మాదిరి పురుషుడైన, మా ముందు మీరు నిలవబెట్టిన అద్భుత మాదిరి పురుషుడైన పౌలు భక్తునిలోని సాత్వికం మా కళ్ళకు గట్టినట్టు చూపించారు. అందులో కొంత భాగమైన మాలో లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు అసలు సేవకులుగా నిలబడడానికే అర్హులం కామని మీరు మమ్మల్ని గద్దించిన విధానము కొరకు నీకు స్తోత్రం. దేవా, నాతో కూడా నువ్వు మాట్లాడావు, అందరితోనూ మాట్లాడావని విశ్వసిస్తున్నాను. నీ వాక్యం నాలో ఫలింపచేయండి, అందరిలో ఫలింపచేయండి. మాలో నీ కార్యం జరగడానికి అడ్డుగా నిలిచిన వ్యక్తులందరినీ మీరే శిక్షించండి లేక మార్చండి. సైతాను కార్యములను యేసునామములో గద్దించి బంధించి లయము చేస్తున్నాము. ఓఫీర్ మినిస్ట్రీస్ లక్షలాది మంది పౌలు భక్తుల గుంపుగా, పౌలు లాంటి వ్యక్తుల దండుగా, దేవుని దండుగా ఎదుగుటకు సహాయము చెయ్యమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తుంటాను.
మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి క్రీస్తు పోలికలోనికి మలచును గాక. యేసు రక్తమునకు జయ, ప్రభేసు రక్తమునకు జయము, ప్రభేసు నామమునకు సంపూర్ణ జయం, అపవాదికి నివారణ సమస్త కార్యములకు అనంత నాశనం కలుగును గాక.